వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. బుర్రకథ కళాకారులు వీరు బుర్రకథలు చెబుతూ చాలా సంవత్సరాల నుంచి చెబుతూ ఉంటారు. ఊరూరు తిరుగుతూ బుర్రకథలు చెబుతూ ఎంతో కొంత ఇచ్చిన డబ్బును తీసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బలగం సినిమాలో బుర్రకథల వారు బుర్రకథలు చెప్పడం జరిగింది. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి బుర్రకథ వారిని బుర్రకథ చెప్పించే ప్రయత్నంతో పాటు వారి అభిప్రాయ వ్యక్తం ఏంటో తెలుసుకుందాం. కాగా నమస్తే. నమస్తే కాకా. పేరేం పేరు? నా పేరు బలరాం. నీ పేరు? నా పేరు టేక్ శ్రీను. నీ పేరు? నా పేరు మీరాల మల్లయ్య. మీరు ఈ బుర్రకథలు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు? మేము 1981 నుంచి 1281 నుంచి 1981 1981 నుంచి చెప్తారు. నేను సేవ కూడాను భావములో నదలతు ముందు బలిరే గణేశ అరే బాలి రావల్ల రాయుడా ఓ రాయుడా బాలి రావల్ల రాయుడా ఓ రాయుడా అదే కడుల దేశంలో కొట్టారా ఓ రాయుడా ఇదిలా ఇన్నరం ఉన్నది గాజుల్లా గన్నరం ఉన్నది మట్టి తిప్పరాగారం ఉన్న 160 దేశాల గన్నారా అదే మొదల కొట్టే దోమకొండన్నా ఆ పొలత గాడిలో పడా ఆ పొలత గడిలో పడ ఇదిలా ఇన్నరం ఉన్నది మట్టి తిప్పరాగరం ఉన్నది పొలత గ్రామంబుల పల. మీరు ఇంతకుముందు పాటలు పాడినారు కదా, అది ఏ పాటలు ఒకసారి చెప్పండి. మేము కొండల కథ చెప్పినాం. ఇంకా మళ్ళీ కొండల కథ ఒక పాట వాడినాం. అంటే ఊళ్ళో పల్లెల పాటలు వాడిన తర్వాత ఒకటి సరస్వతి చదువుల కన్నా సరస్వతి అంటే భారత మాత మనకు అని ఒక భారత మాత పాట వాడినాం. మళ్ళీ ఒక పేరు తలిచినాం. అంటే సచ్చిన వాళ్ళ పేరు మీద మనల పేరు పెట్టి వాళ్ళ పేరు తలిచినాం. ఇప్పుడు ఈ కథలు చెప్పడమే మీ కులవృత్తి? కులవృత్తి. ఆడిపోయిన కథలే. అంటే ఎక్కడ పిలిచినా సరే మీరు వెళ్తారు? ఎక్కడ ఫోన్ చేసినా కూడా అక్కడే వెళ్తాము. ఆడ కార్యక్రమం చేస్తాము, ఆడికి వెళ్ళి వస్తాం. మీరు ఇంతకుముందు ఒక పాట పాడారు కదా, బయట చుట్టుపక్కల పల్లెటూర్ల గురించా ఏంటి అని? మొత్తం పల్లెటూర్ల గురించి అన్ని ఊళ్ళు వచ్చాను కాబట్టి ఆ పాట వాడిని. అంటే మన నిర్మల్ జిల్లాలో మొత్తం నిర్మల్ జిల్లాలో. అది అయితే ఇప్పుడు మీరు ఈ కథలు చెప్తారు కదా. అవును. అంటే ఎక్కడైనా ఎవరైనా మీకు ఊర్లలో పిలుస్తుంటారా? పిలుస్తుంటారు. ఫోన్ నంబర్లో విజిటింగ్ కార్డు ఇస్తాం మేము. ఇక్కడ నిర్మల్ కిందకి పిలుస్తారు, ఇక్కడ ఫోన్ కింద పిలుస్తారు. ఎక్కడికైనా వెళ్తారు? ఎక్కడికైనా ఫోన్ చేస్తే పోతాం. అయితే ఇంత ముందు బలగం సినిమా బుర్ర కథలు చెప్పి గుర్తుగా? అవును. మరి ఆ సినిమాలో ఒక పాట పాడతారా అట్లాంటిది ఏమన్నా? సరే, పేరు తలుస్తాం. వాళ్ళు ఎట్లా తలిచిలో అట్లా తలుస్తాం. బాపు ఉన్నాడు తల్లి ఉన్నాడు కొడుకులారా బాపు దగ్గర వెలుచుకొని ధర్మార వెలుచుకొని నా కొడుకుల బాతుకారా నా పేరు రావరాని పెంచి పెద్ద చేసి ధర్మార
పట్టుకొని కొడుక గౌడా నడిపోడ చిన్న గౌడా నడిపోడ నారగౌడా కొడుక శంకర గౌడా నీ బాపు గలప గౌడు బాపు ప్రారంభంగా పెద్ద కొడుక. బుర్రకథలు అయితే మనం విన్నాం. చాలా బాగా ఎంత మధురంగా చెప్పారో మనకు చూసుకున్నాం ఇప్పుడే. వీరు ఎటువంటి శిక్షణ లేకుండా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా బుర్రకథలు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల నుంచి చెబుతూ ఉంటారంట. బుర్రకథలు చెప్పడమే వీళ్ళ కులవృత్తి అంటున్నారు. ఈ జనరేషన్లో బుర్రకథలు వినేవారు లేక వారికి కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ప్రభుత్వం కానీ వీరికి ఆదుకోవాలని మా సుమన్ టీవీ ఛానల్ ద్వారా విన్నపిస్తున్నాము. థ్యాంక్ యూ.